హాయ్ గైస్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ అప్డేట్స్ అనే సినిమా మూవీ అప్డేట్స్ ఇలాంటివి రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీలుంటే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ కామెంట్స్ మీ అభిప్రాయాలు నాకు చాలా ముఖ్యం. సో ఈరోజు స్టోరీ ఏంటంటే, కూలీ సినిమాలో ఒక్కొక్క యాక్టర్కి రెమ్యూనరేషన్ ఎంతెంత చెల్లించారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వారంలో ఫిల్మ్ ఫ్రైడే రాబోతుంది. ఆగస్టు 15 కారణంగా ఈ వారం సెలవు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ఎండింగ్లో 2 కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. ఆగస్టు 14న విడుదల కానున్న 2 భారీ చిత్రాలలో ఒకటి బాలీవుడ్ నుండి వార్ 2 అయితే మరొకటి సౌత్ నుండి ఫ్యాన్స్ ఇండియా సినిమాగా కూడి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ 2 చిత్రాలు అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాయ్ దర్శకత్వంలో 375 కోట్ల బడ్జెట్తో నిర్మించబడిన కూలీ చిత్రం అడ్వాన్స్ బుకింగ్లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో నటించిన ప్రముఖ తారలు, సాంకేతిక నిపుణులు రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ చిత్రంలో దేవా అనే పాత్రలో నటిస్తున్న రజనీకాంత్ భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నారు. డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం ఆయన మొదట 150 కోట్ల ఒప్పందం చేసుకున్నప్పటికీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ల విజయాన్ని బట్టి 200 కోట్లకు పెరిగిందని ఈ భారీ మొత్తం ఆయన స్టార్డమ్ను తెలియజేస్తుంది. అలాగే అమీర్ ఖాన్ గురించి మాట్లాడితే, ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించిన అమీర్ ఖాన్ కేవలం 15 నిమిషాల అతిథి పాత్రకే 20 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆయన దాహా అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారు. ఇది ఆయనకున్న మార్కెట్కు విలువను స్పష్టం చేస్తుంది. ఇంకా ఇతర నటినటులు లైక్ సాంకేతిక నిపుణులు రెమ్యూనరేషన్ గురించి మాట్లాడితే, నాగార్జున గురించి మాట్లాడితే మొదటిసారిగా విలన్ పాత్రలు నటిస్తున్న నాగార్జున సైమన్ పాత్రకు గాను 10 కోట్లు అందుకున్నారు. సత్యరాజ్, ఉపేంద్ర వీళ్ళైతే బాహుబలి ఫేమ్ సత్యరాజ్, అలాగే కన్నడ నటుడు ఉపేంద్ర చెరొక 5 కోట్లకు లభించాయి. ఇంకా శృతి హాసన్ అయితే ఈ సినిమాలో ప్రీతి పాత్రలో నటిస్తున్నారు. అయితే శృతి హాసన్కు 4 కోట్లు రెమ్యూనరేషన్ లభించింది. ఇంకా దర్శకుడు లోకేష్ కనకరాజ్కు 50 కోట్ల రెమ్యూనరేషన్ లభించగా, సంగీత దర్శకుడు అనిరుద్ధ్కు 15 కోట్లు లభించాయి. ఓ ట్రేడ్ వెబ్సైట్ ప్రకారం కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్లో 14 కోట్లు వసూలు చేయక వార్ 2 2.08 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూలీ చిత్రం దాదాపు 6 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో ప్రస్తుతం కూలీ దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ 68.5 కోట్లకు పైగా కనెక్షన్లు రాబట్టినట్టు సమాచారం. ఇక ఓవరాల్గా కూలీ ఫస్ట్ డే ప్రీ బుకింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కూలీ చిత్రం పట్ల ప్రేక్షకులలో ఉన్న అంచనాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఇంకో 200 సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారంటే మనం 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.